వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. ఏంటి హైవే దగ్గరలో ఉంది, వెనకాల హైవే కనిపిస్తోంది, ఏంటి హైవే అనుకుంటున్నారా? విజయవాడ హైవే చూస్తున్నారు కదా, చాలా ఎక్కువగా వెహికల్స్ పోతూనే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఎందుకంటే పండగ స్పెషల్ కాబట్టి పండగకి సొంతూర్లకి వెళ్ళే వాళ్ళు చాలా మంది వెళ్తూ ఉన్నారు. సంక్రాంతి స్పెషల్, సో సొంతూర్లకి బయలుదేరుతున్నారు. చూస్తున్నారు కదా, వెహికల్స్ చాలా మటుకు వెళ్తున్నాయి. సో సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది ఇటు హైవేలో వెహికల్స్ తో. అండ్ అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వెంచర్ అన్నమాట, మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ గోల్డెన్ లీఫ్ వెంచర్ ఇది. సో ఈ వెంచర్ లో కూడా మనకి సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. సో నాకు తెలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ అన్నిటిలో కూడా ఫస్ట్ టైం సంక్రాంతి సంబరాలు చేయడం అనేది ఈ గోల్డెన్ లీఫ్ వెంచర్ లోనే అని నేను అనుకుంటున్నాను. చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయంట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంచర్ గురించి మనం తెలుసుకుంటే, ఈ వెంచర్ టోటల్ గా 22 ఎకరాలలో ఉన్నటువంటి వెంచర్ అన్నమాట. అండ్ కమర్షియల్, అలాగే సెమీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. దాంతో పాటుగా హెచ్ఎండి అండ్ డెరా అప్రూవల్స్ కూడా ఉంది ఈ వెంచర్ కి. హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్. పంతంగి టోల్ గేట్ అయితే జస్ట్ 500 మీటర్స్ అండి. మనం అలా చూస్తే కనుక, ఇటు రోడ్ పైకి ఎక్కి చూస్తే కనుక మనకి టోల్ గేట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అంత దగ్గరలో ఉన్నాము. అండ్ అలాగే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే చౌటుప్పల్ దగ్గర ఉందో, సో అక్కడికి ఈ ప్లేస్ నుంచి క్వైట్ 4 minutes లో మనం చేరుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కంపెనీ వాళ్ళు చెప్తున్న సజెషన్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఇలా సొంత ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు కదా, విజయవాడ, వైజాగ్ ఇలా. సో వాళ్ళందరూ కూడా ఒక్కసారి విజిట్ చేయండి మా వెంచర్ కి. నచ్చితేనే కొనండి, బట్ ఊరికి వెళ్ళేప్పుడో లేదంటే రిటర్న్ వచ్చేప్పుడో ఒక్కసారి వెంచర్ చూడండి. బికాస్ మీకు పక్కనే ఉంటుంది, హైవే పక్కనే అనుకొని ఉన్నటువంటి వెంచర్ కాబట్టి వెంచర్ చూస్తే తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కొనొచ్చు. ఈ ఛాన్స్ ని మిస్ అవ్వకండి అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇంకా లేట్ ఎందుకు, మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం, మనం కూడా చూసేద్దాము సంబరాలు ఏ విధంగా చేస్తున్నారు, అలాగే వెంచర్ ఏ విధంగా ఉంది. టోటల్ గా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అని చెప్తున్నారు. గోల్డెన్ లీఫ్ వెంచర్ కి ఫేమస్ నటులు, అలాగే రియల్ ఎస్టేట్ లో అపారమైన అనుభవం కలిగినటువంటి మురళీమోహన్ గారు వచ్చారు. మరి సైట్ విజిట్ చేసినప్పుడు ఆయన అనుభవం, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఇంత అందంగా మెయిన్ రోడ్డు మీద ఎంత ఫేసింగ్ వచ్చింది, దాదాపుగా 925 అడుగులు రోడ్ ఫేసింగ్ ఉంది. మరి సీసీ రోడ్లు కూడా 40 ఫీట్లో సీసీ రోడ్స్, 30 ఫీట్లో సీసీ రోడ్స్, పెద్ద ఓవర్ హెడ్ ట్యాంకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇవన్నీ మామూలుగా సిటీలో దగ్గరలో మేము ఎంత చేస్తామో అవన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసి చాలా బాగా వచ్చింది. అసలు మెయిన్ సర్వీస్ రోడ్ వేయటం అనేది చాలా మంచి ఐడియా. దీనికి సర్వీస్ రోడ్ వేయటం మూలంగా హైవే నుంచి ఎప్పుడు రావాలంటే అప్పుడు గబుక్కుని వచ్చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. కాంపౌండ్ ఉంది, చుట్టూ వాటర్ ఉంది, డ్రైనేజ్ ఉంది, పవర్ లైన్స్ ఉన్నాయి, 30 feet 40 feet సీసీ రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే అడ్వాంటేజ్ కదా. అందుకని ఎప్పుడు కూడా భూమి మీద పెట్టుకోండి అని నేను ఎందుకు చెప్తానంటే, భూమిని ఎవరో ఎత్తుకెళ్ళలేరు. సో అదనమాట, హైవే ఫేసింగ్ కాబట్టి ఇప్పుడు మంచిగా పండుగకి, సంక్రాంతికి చాలా మంది ఊర్లలోకి వెళ్తూ ఉంటారు. సో కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఊరికి వెళ్ళేప్పుడు లేదంటే రిటర్న్ వచ్చేటప్పుడు హైవే ఫేసింగ్ లోనే వెంచర్ ఉంది కాబట్టి ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. డెవలప్మెంట్స్ అన్ని కూడా చేసాము, అంత బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి కొనడం కొనకపోవడం తర్వాత విషయం, కానీ ఒకసారి అయితే వచ్చి చూడండి అని చెప్తున్నారు. సో మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి.